చేశారు. విశాఖపట్నం నుంచి భీమిలిలో ఒక చాలా మంచి హైవే ఉంది. ఈ బీచ్ లో వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా రష్ గా ఉంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తున్నాము, తిరుగుతున్నాము. భీమిలి బీచ్ బాగుంది. మీరు ఇక్కడ ఫన్ కోసం అయితే చక్కగా రావచ్చు. ఈరోజు వాతావరణం బాగుంది. ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా, కానీ ఇంత మంచి వాతావరణంలో విశాఖపట్నంలో ఏది మంచి ప్లేస్? సర్లే, రెడీ అయ్యి అందరం బయలుదేరాం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మేము విశాఖపట్నం నుంచి భీమిలి ట్రావెల్ చేయబోతున్నాము. ఇది ఒక మంచి రైడ్. యాక్చువల్లీ ఈ రైడ్ దేని చేస్తున్నానంటే, నాకు ఒకరు కమెంట్ చేశారు, విశాఖపట్నం నుంచి భీమిలిలో ఒక చాలా మంచి హైవే ఉంది, ఒకసారి ట్రిప్ చేయమన్నారు. ఆ పేరు ఎవరు నాకు తెలియదు, బట్ కమెంట్స్ చేశారు. రీసెంట్గానే 2-3 సార్లు కమెంట్ చేస్తే నేను డిసైడ్ చేసి ఇవాళ నేను బయలుదేరాను. అందరు పిల్లలందరినీ రెడీ చేసి ఇప్పుడు మేము వెళ్తున్నాము భీమిలి బీచ్. సో ఈ బ్లాగ్ని మిస్ చేయమాకండి. చాలా మంచి ఫ్యామిలీ బీచ్ ఉంటుంది, భీమిలి బీచ్ ఉంటుంది. బీచ్ చూపిస్తాను. How's the Josh? Hi, sir. 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 Hello, sir. అండ్ ఇప్పుడు మేము వచ్చేసాం భీమిలి బీచ్. ఈ బీచ్ లో వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా రష్గా ఉంది. బోల్డ్ అంత మంది ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ రష్. నేను పోయినసారి ఆర్కే బీచ్ లో వెళ్తే అదంతా ఖాళీగా ఉంది, బట్ భీమిలి బీచ్ లో ఫుల్. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే ఇక్కడ మాస్ క్లాస్ ఎక్కువ ఉంది, కానీ భలే ఉంది అసలు. వీరు కూడా ఫస్ట్ టైం వచ్చాడు భీమిలి బీచ్. అగ్గు బేబీ, ఎలా ఉంది? బాగుందా? యూ లైక్ ఇట్? సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తున్నాము, తిరుగుతున్నాము. భీమిలి బీచ్ బాగుంది. మీరు ఇక్కడ ఫన్ కోసం అయితే చక్కగా రావచ్చు.
అండ్ మోర్ ఓవర్ భీమ్లీ బీచ్లోనే మీకు నోవోటల్ ఉంటుంది, అక్కడ ఎదురు చూడొచ్చు నోవోటల్ ఉంది. నోవోటల్లో వ్యూస్ కూడా చాలా బాగుంటుంది. వ్యూస్ ఇన్ ద సెన్స్ మీరు హోటల్ వ్యూకి బీచ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే చూడలేదు, జస్ట్ గూగుల్ ఫొటోస్లో నేను చూశాను, చాలా బాగా వచ్చింది. కానీ జస్ట్ టైర్డ్? ఐ యూ టైర్డ్? అలసిపోయావా బాగా? బాగా అలసిపోయావా? ఓ మై గాడ్, వెళ్దాం అయితే. మీరు నా వెనకాల ఒక మర్మైడ్ స్టాచ్యూ ఉంది, చూడొచ్చు. ఈ మర్మైడ్ స్టాచ్యూ ఇక్కడ విశాఖపట్నం అంటే ఒక బీచ్లో ఎందుకు పెట్టారు, దీనికి ఒక చిన్న నేను నా అభిప్రాయం చెప్తాను. ఏంటంటే యూజువల్లీ మర్మైడ్స్ దేనికి ఫేమస్? వాళ్ళ బ్యూటీకి, వాళ్ళ యూనిక్నెస్కి, దానికి ఫేమస్. సో ఆ మర్మైడ్స్ అనేది ఈ బీచ్కి రిప్రజెంట్ అవుతుంది. అంటే ఈ బీచ్ ఒక బ్యూటీకి, అంటే దాని అందానికి అండ్ దాని ప్రెజెన్స్ అంతా ఇక్కడ దానికి రిజెంబల్ అవుతుంది. సో ఇది నేను చెప్తున్నా, యాక్చువల్గా దీని వెనకాల ఏం లేదు, బట్ నేను అలా అనుకుంటున్నాను. సో చాలా వరకు సరదాగా ఆడేసి టైంపాస్ చేసాం ఇక్కడే. పెద్దగా అయితే నేనేం మాట్లాడలేకపోయాను అక్కడ. బట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం అయిపోయింది, లేట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి దయారాం స్వీట్స్లో ఒక పానీపూరి తినేసి దాని తర్వాత ఇంటికి వెళ్దామని డిసైడ్ చేసాం. ఎంత ఆడిన తర్వాత మనకి ఆకలి అయితే వేస్తుంది. బీచ్ బయటే మనకి జస్ట్ రోడ్లో బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయి. ఇడ్లీ, దోశ, పునుగులు, చైనీస్ ఐటమ్స్, బోల్డ్ అనే ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో తిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోడ్స్ గురించి మాట్లాడితే చాలా బాగుంది. రోడ్లు ఇక్కడ ఫుల్ ప్లెయిన్ రోడ్, నీట్ రోడ్ ఉంది. సో విశాఖపట్నం నుంచి భీమ్లీ ఎప్పుడైనా మీకు వెళ్ళాలంటే ఇట్స్ జస్ట్ లైక్ 10 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు చక్కగా వెళ్ళొచ్చు. కార్లో, బైక్లో కూడా వస్తే చాలా బాగుంటుంది. జర్నీ మాత్రం అమేజింగ్ ఉంటుంది. ఇంత మంచి రోడ్ ఉంది, లైక్ నైస్. ఇవాళ రామ్ నవమి అనుకుంటా, అందువల్ల ఇక్కడ మొత్తం లైటింగ్ అంతా చేసి, అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చూసిన తర్వాత రామ్ దేవుడిది లైటింగ్తో చేశారు, చూసారు స్టాచ్యూ. అండ్ మొత్తం రోడ్ కూడా బ్లాక్ చేశారు, ఇలా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్ ఈస్ రామ్ నవమి, అందుకనే ఇంత రష్గా ఉంది. మోర్ ఓవర్ రామ్ దేవుడిది బొమ్మ పెట్టారు. నాకు దారిలో వచ్చినప్పుడే నాకు డౌట్ వేసింది, ఏంటి మనుషులందరూ అంత గెటప్ అయ్యి రెడీ అయ్యి వెళ్తున్నారు. అండ్ ప్రతి చోట గుడి ఉంది మధ్యలో, ఆ గుడిలో ఏంటి అందరూ అంతా అరేంజ్మెంట్ చేయడం ఇవన్నీ జరిగింది. ఆ సమయంలోనే నాకు ఏదో కొంచెం డౌట్ వేసింది, ఇవాళ రామ్ నవమియా కాదా అని నాకు కొంచెం మైండ్ అలా క్లిక్ అయింది. బట్ ఐ థింక్ ఎస్, ఇవాళ రామ్ నవమి, అందుకనే ఇదంతా ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ ఎంత గ్రాండ్గా చేస్తున్నారు, చాలా బోల్డ్ అంత మంది ఉన్నారు చూడండి. ఇక్కడ అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. చాలా గ్రాండ్గా, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు దయారాం స్వీట్స్లో వచ్చాను. ఇక్కడ అయితే ఏం తినట్లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ పార్సల్ తీసుకుంటున్నా. ఆల్రెడీ చాక్లెట్ షేక్ చెప్పాను, చాక్లెట్ షేక్ ఇక్కడ చేస్తున్నారు. చాక్లెట్ షేక్ ఇస్ రెడీ. అండ్ ఇక్కడ పానీపూరి, చిల్లీ పొటాటో, ఇది కొంచెం చిల్లీ పొటాటో అన్ని పార్సల్ తీసేసుకున్నాం. ఇక్కడ నేను ఒకటి గమనించాను, STP అని రాస్తున్నారు స్టాప్ కోసం. ఒకటి మర్చిపోయారు వీళ్ళు రాయడం. ఇది ఒక రాస్తే దీనికి ఏమవుతుంది, స్టాప్ అని అయిపోయింది కదా, ఒక్క లెటరే. కాదు, ఒక నిమిషం, నేనేమనుకున్నా STO అంటే ఈ రెడ్ది, OP, STOP, స్టాప్. వావ్, వాట్ ఎ డిస్కవరీ. సో ఇప్పుడు నేను ఇంటికి అయితే వచ్చేసాను.
అండ్ చెప్పాలంటే రూట్ మొత్తం చూపించేశాను. బట్ వన్ థింగ్ ఈజ్ దాట్ ఇంకొకటి నాకు కమెంట్ చేశారు చూసారా, దానిలో ఇది కూడా ఒకటి మెన్షన్ ఉంది, టీటీడీ టెంపుల్ చూపించాలని ఋషికొండలో. అది ఒక్కటి మిస్ అయిపోయింది. అసలు ఆ విషయం నాకు మైండ్లోనే రాలేదు వెళ్ళాలని. అది మైండ్లో ఉంటే నేను వెళ్ళేవాడిని. నా మైండ్లో జస్ట్ ఒకటే ఉంది, ఏంటంటే వైజాగ్లో ఆర్కే బీచ్ నుంచి భీమిలీ బీచ్ వెళ్ళాలని చెప్పారు. నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అయింది ఆ గుడికి వెళ్ళాలని కూడా. బట్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను గుడికి వెళ్ళడానికి. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మొత్తం. అండ్ అగ్గు ఈడేంటో ఏదో మూడ్లో ఉన్నాడు, ఆడుకునే మూడ్లో ఉన్నాడు ఈడు ఇప్పుడు. సో ఎనీవేస్ వాట్స్ ఎవర్, ఈ బ్లాగ్ ఇక్కడితో అవగడతాను. షార్ట్ అండ్ సింపుల్ అండ్ స్వీట్ అండ్ నైస్ బ్లాగ్ అనుకుంటాను. పెద్దగా నేనేం చెప్పలేదు, చూపించలేకపోయాను. బట్ జస్ట్ ఏంటంటే నా మెయిన్ పాయింట్ వైజాగ్ విశాఖపట్నంలో భీమిలీ బీచ్ కూడా ఉంది, అది కవర్ చేయాలని అందుకని ఇది మొత్తం చూపించాను. సో ఇది గైస్ మొత్తం. రోల్ 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 కమాన్ కమాన్ రోల్. గుడ్ బాయ్. అరే అరే అది ఓ